నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవునికి సువార్తను ఎవరికి ప్రకటించలేదు కదా, నీ ఆత్మ నువ్వు కాపాడుకున్నావు, నువ్వు పరలోక రాజ్యం చేరావు, కానీ వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నేను నీ పట్ల కలిగిన ఉద్దేశం నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? చూసావా ఎంతమంది నశించిపోయారు? చూసావా ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు? చూసావా నీ స్నేహితుడిని చూసావా, నీ బంధువుని చూసావా, నీ రక్త సంబంధికుని చూసావా, నీ అన్నను చూసావా, నీ తోడలను చూసావా, నీ భర్తను చూసావా? నీకు రక్షించగల అవకాశం ఉంది, కానీ నువ్వు రక్షించలేకపోయావు. దేవుడు మనల్ని అడుగుతాడండి, క్వశ్చన్ చేస్తాడు ఖచ్చితంగా. నేను రక్షించింది, నేను సేవ్ చేసిన యొక్క ఉద్దేశము నువ్వు ఇతరులను కూడా రక్షిస్తావని, నేను దీవించిన ఉద్దేశము నువ్వు ఇతరులను దీవిస్తావని, నేను గమ్యానికి చేర్చిన ఉద్దేశము నువ్వు ఇతరులు కూడా ఈ గమ్యం వైపు నడిపిస్తావని, నీకు నేను ప్రేమనిచ్చింది నువ్వు ఇతరులకు ఆ ప్రేమను పంచుతావని, అంతేగాని నువ్వు ఒక్కడవే స్వార్థపూరితంగా అనుభవించి బయటకు వచ్చేస్తావని కాదు. ఈ రోజున నీ